ఈ నెల 22న కలెక్టరేట్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే జాబ్ మేళాలో 1600 పోస్టులు భర్తీ చేయడానికి 14 కంపెనీలు రాబోతున్నాయని తెలిపారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే యువతకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ కృషితో రాష్ట్రానికి 24 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఇందులో సగం పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. మంత్రి లోకేష్ కృషితో 4వ వంతు ప్రపంచ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని ప్రశంసించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పొట్టిలంక బ్రిడ్జి నిర్మాణానికి 5 కోట్లు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతామన్నారు. 194 కోట్లతో కడియం రూరల్లో ప్రతి ఇంటింటికి గోదావరి నీరందించే ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, తలారి మూర్తి, అన్నందేవుల చంటి తదితరులు పాల్గొన్నారు. జాబ్కి వెళ్ళే ముందే ట్రైనింగ్ ఇచ్చి టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అక్కడ వారికి జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. లాంగ్వేజ్ మీద కానీ టెక్నికల్ పాయింట్ల మీద ట్రైనింగ్ ఇచ్చి వారు ఉపాధి సాధించేదానికి అవకాశం కల్పిస్తున్నాం. టాటా ఇన్నోవేషన్ హబ్ను వాడుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజున అందరికీ విజ్ఞప్తి చేసేది 22 ఉదయం నుంచి 9 గంటల నుంచి కూడా కార్యక్రమం ఉంటుంది. పూర్తి అయ్యేదాకా కూడా వచ్చిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఉంటాయి. వారు తగిన సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్స్తో సహా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కోరాం. కలెక్టర్ గారు కూడా అటెండ్ అవుతారని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము కూడా అక్కడే ఉంటాం. ఆ రోజు అందరికీ కూడా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళందరికీ కూడా తగిన గౌరవంగా వారు జాబులు సంపాదించుకునే అత్యధిక జాబులు సెక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 1600 పోస్టులో మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా వారు స్కిల్ డెవలప్మెంట్ కనుక చేసుకొని రాగలిగితే ఉపయోగపడుతుందని సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ దీన్ని అందరూ కూడా పట్టుకున్నాం. తగిన పబ్లిసిటీ కూడా ఇవ్వబోతున్నాం. తగిన పబ్లిసిటీ కూడా ఇచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు ఐటీ రంగంలో కానీ ఇతర రంగాల మీద ఇతర ప్రాంతాలకు బెంగళూరు, హైదరాబాదు లేక విదేశాలకు వెళ్ళే పరిస్థితికి భిన్నంగా రాష్ట్రంలోనే పెట్టుబడులు సాధించడం, ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్వర్తిస్తుందనే దానికి నిదర్శనం ఇదని సవినయంగా మనవి చేస్తున్నాం. అలాగే ఒక పొట్టిలంక గత ప్రభుత్వం శిలాపలకాలు వేశారు, శాంక్షన్ ఇవ్వడం మర్చిపోయారు. శిలాపలకాలతో సరిపెట్టేశారు గత ప్రభుత్వం. కొన్ని చోట్ల ఏ పని చేయలేదు. వాళ్ళ పొట్టిలంక దగ్గర చిరకాలంగా గ్రామస్తులు కోరుకుంటున్న ఈస్టర్న్ కెనాల్ మీద బ్రిడ్జిని శాంక్షన్ చేయించాను. మొన్న జీవో కూడా వచ్చింది. 5 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టుకి 487 లక్షల రూపాయలతోటి శాంక్షన్ కూడా వచ్చింది. టెండర్ కూడా ఫైనలైజ్ అవుతూ ఉంది. త్వరలోనే దాన్ని కూడా పని ప్రారంభించి ఈస్టర్న్ డెల్టా మీద ఆ రైతులకి దాదాపుగా 4 గ్రామాలకు సంబంధించిన రైతుల సమస్యకి పరిష్కారం చూపడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా నిధులు కొరత లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ రహదారులు అద్భుతంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూసిన మన నియోజకవర్గంలో, రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పందాల ముందుకు సాగుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా రహదారులు కానీ సిమెంట్ రోడ్లు కానీ వేసుకుంటూ వెళ్తున్నాం. బ్రిడ్జిలు కడతా ఉన్నాం. ఇవాళ నా నియోజకవర్గంలో ఉకంపేట బ్రిడ్జి అయిపోయింది, బాలాజీపేట బ్రిడ్జి అయిపోయింది. ఇవాళ మరో బ్రిడ్జి ఇక్కడ తాడితోటలో మరో బ్రిడ్జి కూడా నిర్మాణం